బుర్రు మనసు జీవుండను పిట్ట బొట్ట బొమ్మను విడిపోగా బర్రున నీడిగిన కర్ర బొమ్మ ఇది కర్రన బయటికి లాగెదరే అన్నట. ఈ యొక్క జీవత్వం అనేటువంటి యొక్క హంసతత్వం అనేటువంటి యొక్క ఈ పక్షి ఈ దేహము నుండి విడిపోయిన తక్షణమే దీనిని కాలు బట్టి బయటికి లాగివేస్తారు. If the bird of life, the bird of Jiva, runs away, leaves this body and goes out, immediately this body becomes a stick and is simply pulled out and thrown away. తాను ఎంతో ప్రేమతో కట్టుకున్నటువంటి భవనం నందు కూడాను తను పండబెట్టారు. ఇష్టమైనటువంటి దేహమును ఆధారం చేసుకుని కేవలం దేహమే నేననేటువంటి వెర్రవీగేటువంటి యొక్క వెర్రితలకు ఎవ్వరు కూడాను జవాబు చెప్పండి. మీరు దేహము కాదు, మీరు మనసు కాదు, మీరు బుద్ధి కాదు, మీరు చిత్తము కాదు. ఆ దైవత్వం అనేటువంటిది మీలో అణిగమణిగి ఉన్నటువంటి దాన్ని ఆవిర్భవింప చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. You should make an attempt to blossom the divinity that is in you. ప్రయత్నం ద్వారా ఎంతైనా మనం సాధించడానికి వీలవుతుంది. By an effort you can do anything. కనుకనే సాధనమున పలును సమకూరు ధరలోన. That is why it has been said, by effort you can get and acquire anything that you want. ఎగరడానికి ప్రయత్నం చేస్తే ఎంత దూరమైనా కూడాను పోతుంది పక్షి. The bird, if it makes an attempt to fly, it can go any distance. ఇష్టం లేకపోతే ఇంచైనా ముందుకు సాగదు. If it does not want to do it, it cannot move even an inch. కనుకని ఈ మానవత్వం అనేటువంటి దాన్ని కొన్ని ప్రయత్నముల ద్వారా మనము సాధించి పరమాత్మ తత్వాన్ని మనము గుర్తించుకోవటానికి తగిన కృషి సల్పాలి. So, through effort and through sadhana, by making an attempt to recognize divinity in this human nature. ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క మానవుని ఎందున్నటువంటి ఈ జగత్తునందున్నటువంటి ఈశ్వరత్వాన్ని కొంతవరకు తెలుసుకునే నిమిత్తమై ఇట్టి సమావేశములు, ఇట్టి సనాతన ధర్మములు, పవిత్రమైనటువంటి యొక్క మార్గములను మనం అవలంబించుకునే నిమిత్తమై ప్రాచీనులు అనేక విధమైనటువంటి మార్గములు నిరూపిస్తూ వచ్చారు. In order to recognize this sacred aspect of Ishvara, our ancients have designed many methods like these congregations and like Sanatana Dharma. Several paths have been given to us by our ancients. ఈ సనాతన ధర్మం అనేటువంటిది కేవలము మానవునితో పాటునే తాను నీడగా గంటపక్షిగా తాను ఆవిర్భవిస్తూ వచ్చింది. This Sanatana Dharma has always been coming with us from time immemorial as the shadow accompanies every object. సర్వజన సమ్మతమైనటువంటిది సనాతన మతము. The Sanatana religion is something which is acceptable to all human మానవత్వాన్ని వికసింపజేసేటువంటిది సనాతన ధర్మము. Sanatana Dharma is one which blossoms the human quality. మానవత్వంగా నిరూపించినటువంటిది సనాతన ధర్మం. Sanatana Dharma is something which has established the human quality. కనుకనే ఈ సనాతన ధర్మమును సర్వులు కూడా ఆచరించి సర్వేశ్వరానుగ్రహానికి పాత్రలు కావాలనే ఉద్దేశంతోనే ఈ సమావేశాన్ని మనము చేరుకున్నాం. With the intention that all people should accept this Sanatana Dharma and all people should be promoted in their desire, this congregation has అయితే నేను మానవుడను అనేటువంటి భావం ఉండినంత వరకు కూడాను ఈ మానవత్వానికి సంబంధించినటువంటి యొక్క నిబంధనలు, శాసనములు మనం కొంతవరకు ఆచరించక తప్ప. నేను మానవుడను అనేటువంటి భ్రాంతి ఉండినంత వరకు కూడాను దైవాన్ని మానవ రూపమునందే చూడాలి. So long as you have the illusion that you are a human being, you can see God only in human form. మరొక రూపంలో దైవత్వాన్ని దర్శించడానికి వీలు కానే కాదు. It is not possible at all for you to have a vision of the Lord. కారణమేమనగా నీలో మానవత్వం అనేటువంటిది నీలో ఆవిర్భవిస్తుండాలి. The reason for that is, it is the human form and the human nature that ఏనాడు నీ హృదయమునందు నేను మానవుడను కాదు అనేటువంటి భావము నిన్ను వదిలిపోవును ఆనాడే దైవత్వం అనేటువంటి సాక్షాత్కరిస్తుంది. That day when you can get rid of this illusion that you are only a human being. అంతవరకు నీవెన్ని గ్రంథములు చదివినప్పటికీ కేవలం తెలివితేటలు పెంచుకొనవచ్చునే కానీ దైవత్వం అనేటువంటిది నీలో ఏమాత్రం కూడాను ఆవిర్భవించదు. Till then, however many texts you may read, you can only promote your intelligence and knowledge, but you cannot. అనేక మంది గ్రంథములు చదువుతూ ఉంటుంటారు. Many people keep on reading texts. ఈ గ్రంథముల ద్వారా తెలివితేటలు ఎంతైనా కూడా పెంచుకోవచ్చును. Through these texts you can promote your intelligence. కానీ ఆధ్యాత్మికమైనటువంటిది వానిలో ఏమాత్రం అణుమాత్రమైన కూడాను ఆ అభివృద్ధి కాదు. But in them spirituality will not grow even to a small extent. గ్రంథములను చదివిన తరువాత మనలో కొంత ఆచరణ కూడాను అత్యవసరంగా మనము అభివృద్ధి పరచుకోవాలి. After reading the text, we should recognize that we have to practice what we have read in the text. కంఠ శోషణ కలిగించేటువంటి ఉపన్యాసములే మనం ఆధారంగా చేసుకుని ఆశిస్తున్నామే కానీ అనుష్ఠానం అనేటువంటిది ప్రక్కకు నెట్టుతున్నాం. We are only giving attention to people who give lectures using their throat, but practice is being kept aside by us.
అనుష్ఠానం అత్యవసరం. Practice is essential. నీవు దానికి తగినటువంటి యొక్క సాధనలు నువ్వు చేయక ఎన్ని గ్రంథములు చదివితే ఏమి, ఎన్ని విధమైనటువంటి యాత్రలు చేస్తే ఏమి, ఎంత గొప్పవారిని నీవు దర్శిస్తా కూడాను ఏ విధమైనటువంటి ఫలితము లభించదు. Without putting into practice what you get from the text, it is no use reading text, it's no use making pilgrimages. మానసిక పరిణామం జరగాలి. Transformation of the mind should happen. ఏనాడు మానసిక పరిణామం జరుగునో ఆనాడే ఆధ్యాత్మిక పరిణామం కూడా లభిస్తుంది. When the transformation of the mind takes place, that day your spiritual aspect will change. కనుక మనము ఇలాంటి సత్యాన్ని కొంతవరకు గుర్తించుకొని ఈ సాధనలు కూడా నువ్వు కలుపుతూ సమావేశాల్లో నిర్ణయించే యొక్క విషయాలను చూచా హచ్చిపోవడానికి ప్రయత్నించాలి. Performing such sadhana, recognizing you must try, make an effort to forget the decisions that have been made in the congregation. సత్యసాయి సంస్థలకు కొన్ని విధమైనటువంటి యొక్క నిబంధనలు అనగా శాసనములను ఈనాడు మనం నిర్ణయించుకున్నాం. Today we have decided to accept certain regulations and controls for the Satyasai organization. ఈ యొక్క శాసనములు ఈ నిబంధనలు ఎందుకోసము ఆధ్యాత్మిక మార్గానికి కూడా కొన్ని నిబంధనలు అవసరమా అని కొంతమంది ఊహిస్తూ ఉంటారు. Some people ask a question, for the spiritual path also are regulations and controls necessary? దీనికి చిన్న ఉదాహరణ, కేవలం నీరు పోసి పోషించినంత మాత్రం మొక్క అభివృద్ధికి రాదు. The plant would not grow just by watering it. దానికి ఇతర మృగముల ద్వారా కొంత అవాంతరములు జరగకుండా దానికి కొంత కంచె కట్టి కాపాడుకోవాలి. We will also have to give it a fence so that it is not damaged by external sources. ఆ మొక్క వృక్షమైన తర్వాత మనకు కంచె అక్కర్లేదు. When that grows into a tree, we do not have to have a fence. అదే విధముగానే మనలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక మొక్క అనేటువంటి దాన్ని మనం నాటుకున్నాం. In the same manner, we have planted the spiritual plant as a small plant. దీనికి ఈ ప్రపంచం నందు అనేక రకమైనటువంటి అవాంతరములు దీన్ని చేపడానికి ప్రయత్నం చేస్తుంటాయి. In this world, there are so many things which are dangerous to the survival. దీనిని కాపాడుకునే నిమిత్తమై కొన్ని నిబంధనలు అనేటువంటి కంచె మనం కట్టుకోవాలి. In order to protect this plant of spirituality, we have to have some kind of regulations. ఇది పూర్తి పెరిగి పెద్ద ఫలించినటువంటి సమయంలో మనకి ఈ నిబంధనలు అక్కర్లేదు. When this grows into adulthood and becomes big, then the fence. అప్పటికి నీవు సర్వసంగ పరిత్యాగి కావచ్చు. By that time you can give up everything. కానీ సర్వసంగ పరిత్యాగి కాక పూర్వము ఈ విధమైనటువంటి యొక్క నిబంధనలు నీవు ఆచరించకుండా ఉండినా నీకు ఏమాత్రం కూడా దీని అభివృద్ధి చెందదు. But if you have not grown to that stage, if you do not accept regulations as a fence, you will not have the fruit. ఇక్కడ మనము బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని భావిస్తున్నాము. Here we are expressing the feeling brothers and sisters. మన సత్యసాయి సంస్థల యందు బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్ అని ప్రత్యేకమైనటువంటి నిబంధనలు ఒక విశ్వాసంతో మనం జరుపుతూ వస్తున్నాం. We are conducting our Satyasai organizations with a distinctive feature, namely brotherhood of man and fatherhood of God. కనుక అమెరికాలో ఉండినా కానీ అతను నీ బ్రదరే, జర్మనీలో ఉండినా నీకు బ్రదరే, జపాన్ లో ఉండినా నీకు బ్రదరే, రష్యాలో ఉండినా నీకు బ్రదరే. So whether one is in America or Germany or Japan or Russia, he is your brother. కానీ ఈ బ్రదర్స్ అనేటువంటి దాంట్లోపల అమెరికాకు ఒక రూల్స్, జపాన్కు ఒక రూల్స్, రష్యాకు ఒక రూల్స్ అనేటువంటి దాన్ని మనం పెట్టుకోకూడదు. So in this aspect of being brotherhood of man, those who are in America, Germany or Russia, they should not have separate ఈ brothers. సాయి యొక్క సంతతి అయినటువంటి ఈ బ్రదర్స్ అందరూ కూడా ఒకే మార్గాన్ని అవలంబించాలి. Thus, this entire family, the children of Sai, who are all brothers, should adopt one path. కొంతమంది పాశ్చాత్యులు మేము ఆడ మగ రెండు కలిసి మేము భజన చేస్తుంటాము, ప్రత్యేకంగా ఆడవారు వేరు మగవారు వేరు ఉండడానికి వీలు కాదు, ఇది మా సాంప్రదాయము, మా మొదల నుంచి వచ్చినటువంటి కల్చర్ అని వాళ్ళు చెప్తూ ఉంటారు. ఆ కల్చర్ ను మార్చుకోవాలి. అది మార్చినప్పుడే నీవు భక్తులు అవుతావు. కానీ నా కల్చరే నీవు పోతుంటుంటే నీవు ఏనాటికి నీవు భక్తుడు కావు. Some Westerners argue that men and women should sit together and perform the bhajan, and they say that is our tradition, that is our culture. But the fact is, so long as you talk of your culture and stick to it and do not change, you do not become a devotee. ఇక్కడ కొన్ని మన పాత పద్ధతులు ఉన్నాయి. ఇప్పుడు నువ్వు భారతీయులు కానీ విదేశీయులు కానీ కొన్ని అనవసరమైనటువంటి పద్ధతులు మనం త్యజించాలి. Here, some of the old customs which are useless and which have no meaning, we have to give them up. ఇది ఆధ్యాత్మిక మార్గం.
This is the spiritual path. చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవద్రుడమని మహావీరుడైనటువంటి సూర్యుడైనటువంటి అర్జునుడే ఈ మనసును నేను అరికట్టుకోలేను అంటున్నాడు. The great hero Arjuna told Krishna, I am unable to control my mind. కనుక ఈ మనస్సు ఒక పిచ్చి కోతి వంటిది. Your mind is like a mad monkey. ఈ కోతిని మనం అరికట్టుకోవడానికి కొన్ని విధమైనటువంటి నిబంధనలు మనం కఠినమైనట్టుగా మనం సాధించాలి. To control this mad monkey, we will have to accept some hard. ఇంతే కాకుండా సమితికి కానీ స్టడీ సర్కిల్ కానీ సేవాదళములకు కానీ ఏమాత్రం ఒకదానికోటి సంబంధ బాంధవ్యం లేకుండా ఎవరికి వారు మేము జరుపుకుంటూ పోవాలని కొంతమంది ఆశిస్తుంటారు. Not only this, some people want to have the samiti, the sevadal or the study circle as if they are independent of each other and no connection between them. ఇది సరైనటువంటిది కాదు. This is not the right thing. అన్నింటికి సంబంధం అనేటువంటిది ఆ లింక్ ఉంటుండాలి. There must be a close link between all these components. చిన్న ఉదాహరణ, There is a small example. ఇది సేవా సమితి, This finger is the seva samiti. ఇది మహిళా విభాగం, The next finger is the mahila vibhag. ఇది సేవాదళము, The middle finger is the seva. ఇది బాల వికాస్, This finger is the bala vikas. ఇది భజన మండలి. The last one is the bhajan ఈ mandal. 5 ఒకదానికొకటి తెగ్గొట్టేస్తే ఏమిటి ఇక్కడ? If these 5 are chopped off and made independent, what remains? ఈ 5 కలిసి పని చేసినప్పుడే ఒక కార్యాన్ని మనం సాధించగలం. It's only when all these 5 work together can we achieve a task. కనుక ఇక్కడ అన్నింటికి కూడాను మన సమస్యలకంతా కూడాను ఈ దేనికి అది ప్రత్యేకమైనటువంటిదిగా విభజించడానికి ఏమాత్రం కూడాను వీలు కాదు. Here, in all our organizations, to think that each component can be individual and independent is not possible. ఇవన్నీ కూడాను ఒక సముద్రంలో చేరినటువంటి నదుల వంటివిగా ఉంటుండాలి. They should be like the many rivers which go on join. సముద్రంలో చేరక పూర్వము వేరు వేరు రూపనామములు ధరించి ఉంటుంటాది నదు. The rivers have different forms and names before they merge into the ocean. తన రుచి కూడాను ప్రత్యేకంగా ఉంటుంది. The taste of the river is also different. కానీ సముద్రంలో కూడిన తక్షణమే రూపనామ రుచులను కూడాను కోల్పోయి సముద్రం యొక్క రూపనామ రుచిని అనుభవిస్తుంటారు. But once they merge into the river, they lose the distinctive name and form and they get the taste of the ocean itself. కనుక సర్వదేశీయులు కూడాను సాయి యొక్క ఆశయం లోపల ఏకమైపోవాలి. So, all citizens of different countries, in the matter of the divine Sai, they should become one. ఇక్కడ మరికొన్ని సందేహాలంతా కూడాను కొంతమందికి కలత పెడుతూ ఉంటాది. Here, some people are being troubled by some doubts. ఇంటర్నేషనల్ అనేటువంటి దీంట్ లోపల మనము యావత్ ప్రపంచం యొక్క సత్యసాయి సంస్థల యొక్క కార్యకర్తల యొక్క భావాలను కొంతమంది చక్కగా అర్థం చేసుకోవటం లేదు. Here, in the international aspect of the organization, some of the office bearers are not understanding the essentials. వరల్డ్ కౌన్సిల్ అనేటువంటి వారి యొక్క సంబంధ బాంధవ్యాన్ని కూడా వారు చక్కగా గుర్తించడం లేదు. They are also not recognizing the type of connection with the World Council they should have. కొన్ని దేశములకు ప్రత్యేకించినటువంటి ఒక ప్రతినిధిని మనం నియమించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. We are making an attempt to have some individual person who will be the leader. ఈ ప్రతినిధిని ఏ రీతిగా నియమించాలి? How do we determine and ఎవరు decide? నియమించాలి? Who is to establish the leader? దీనికి మరికొంతమందికి కూడా కొన్ని ఆపోహలు ఉంటున్నాయి. Some others too have got. అక్కడ ఉన్నటువంటి భక్తుల లోపల వారి యొక్క ఆశయాలను ఆధారం చేసుకుని భక్తుల యొక్క ఇచ్చ ప్రకారమే అక్కడ సెలెక్షన్ కావాలి అంటారు. Some people think that depending on the views and notions of each one of the devotees, they should form who the leader is. ఈ విధమైనటువంటి యొక్క కల్తలు ప్రారంభమైతే ఇది క్రమక్రమేణా ఒక పాలిటిక్స్ అంటారు చూడండి, అక్కడ కొన్ని రకమైనటువంటి ఎలక్షన్ గా తయారవుతుంది. If these methods are adopted, there it will become something like an election in politics. ఈ ఎలక్షన్ లోపల ప్రేమలు పూర్తి కూడా తగ్గిపోతాయి. In such an election, all aspects of love completely disappear. మన ప్రేమను కూడా మనము దుర్వినియోగం చేసుకుంటాం. We will be misusing our love. నిజముగా మనము ప్రేమను పెంచుకోవాలంటే ఎలక్షన్ లో మనం దిగ్గూడదు, సెలక్షన్ లో ఉండాలి. Truly, if we want to promote love between brothers of Sai family, we should not enter election. ఆ సెలక్షన్ సెంట్రల్ టెస్ట్ ద్వారా పోవాలి. We should accept selection and not election. ఎవరికెవరు వారికి వారు పోట్లాడుకొని వారికి వారి కలహములు పెంచుకొని విభాగముల చేత అనేక రకమైనటువంటి విషయాన్ని తర్కించుకోవటానికి ప్రయత్నించకూడదు. They should not make an attempt to divide and discuss things in their own way. ప్రేమ స్వరూపులారా, నిజముగా సత్యసాయి సంస్థల యందు ఎట్టి పవిత్రమైన భావాలు ఉంటున్నాయనేటువంటిది లోకం కూడా గుర్తిస్తూనే ఉంటుండాలి.
Premaswarupas, the world is also recognizing the quality of the ideas that are present, the sacred ideas that are present in the పుట్టెడు mind. బియ్యములో చిట్టెడు మెరికలు చిక్కకుండా ఉండవు. If we have several bags of rice, it is quite possible always to find a few good సర్వ grains. సామాన్యమైనటువంటి సంసారాలు కనుక కేవలం మానవ మాత్రులుగా ఉండటం చేత ఏదో కొంతమంది తప్పులు చేస్తూ ఉండవచ్చును. Since we are all ordinary human beings, some in the large number will be making some. అంత మాత్రం చేత సమస్యలకు ఏమాత్రం కూడా నువ్వు దెబ్బ తగలదు. Because of this situation, this organization as such is not going to be. నిజంగా సత్యసాయి సంస్థలు చేస్తున్నటువంటి త్యాగము వర్ణనాతీతం. Truly, the sacrifice being made by the Satya Sai organizations is beyond. ఈ అన్నింటికి కూడా నువ్వు మీ ప్రేమనే మూల కారణము. For all these things, it is your love. ఒక చిన్న ఉదాహరణము. There is one small example. సహనా భవతు సహనో భవంతు అని అనేక విధములుగా కూడాను వేదం ఉచ్చరిస్తూ ఉంటుండాలి. కానీ ఆ సహనం అనేటువంటిది పూర్వం నుంచి కూడాను పేర్లతో మాత్రమే తీరిపోతున్నది. కానీ ఈ సహనాన్ని ఈనాడు సత్యసాయి సంస్థలు ప్రత్యక్షంగా నిరూపిస్తూ ఉన్నారు. From time immemorial, the Vedas have been talking about patience and forbearance. That was only talking. But today, the members of the Satya Sai organizations are showing what true forbearance and patience can be. ఈ సహనము ప్రేమ ద్వారానే లభిస్తుంది కానీ ఇంకా అన్య మార్గంలో లభించేది ఉంటుంది కాదు. This kind of forbearance and patience can come only through love, not through any other చిన్న path. ఉదాహరణమే చూడండి. Look at a small example. ఎంతమంది శ్రీమంతులు వచ్చి చేరారు. There are so many wealthy people who have come. ఎంతమంది సుఖపురుషులో సుఖస్త్రీలో వచ్చి చేరారు. There are so many people who have enjoyed comfort. ఒక్క క్షణమైన నడుముంచి పనిచేసేటువంటి వారు కాకుండా ఉండినటువంటి వారు కూడా వచ్చారు. Many who have never done even an iota of work by bending have come here. ఒక్కొక్కరికి ప్రత్యేకంగా 20x20 బెడ్రూమ్స్ ఉండినప్పటికీ వారికి అది ఇరుగ్గానే ఉంటుంటది. Such of them, even though they had a bedroom of 20x20 solely for themselves, they would have. అలాంటి సుఖపురుషులు, అలాంటి శ్రీమంతులు, అలాంటి ధనవంతులు, అలాంటి ఐశ్వర్యవంతులు కూడాను ఈ ప్రశాంతినంలో ఎన్ని విధములైనటువంటి సహనంతో జీవిస్తున్నారో యోచన చేసుకోండి. Just think, such wealthy persons, such people who are used to such comfort, how much patience and they are putting. ఏ అనుకూలములు కూడాను ఆశించటం లేదు. They are not wanting to have any kind ఏ of. సుఖాన్ని కూడాను వారు వాంఛించటం లేదు. They are not wanting to have any. ఎక్కడ చిక్కితే అక్కడ వారు ఇంత కష్టములైన కూడా నువ్వు భరించుకొని స్వామి ప్రేమ నిమిత్తమై కాచుకొని ఉంటున్నారు. They are willing to put up with any inconvenience for the sake of having Swami's love. ఈ సహనం అనేటువంటిది మరి ఏ సమస్య ఎందుకు కానీ ఏ యొక్క సమావేశం ఎందుకు కానీ లభించేది. This kind of patience cannot be seen in any other organization or any other congregation. అంతేకాదు ఇంకా ఇంకా అనేక సమస్యలు ఎందు చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధులైనటువంటి యొక్క వ్యక్తుల వరకు కూడా ఎన్ని రకమైనటువంటి సేవలు చేస్తున్నారు. Not only this, in several of our organizations, starting from young boys until old people, స్వార్థరహితమైనటువంటి సేవ ఒక్క సత్యసాయి సంస్థ ఎందు మాత్రమే ఉంటున్నది. selfless service can be seen only in the Satya Sai organization. ఈ భారతదేశం నందు కొన్ని నెలలకు పూర్వము పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలలో గొప్ప లక్షలాది ప్రజలు చేరేటువంటి పుష్కరాలని జరిగినాయి. In this country, a few months ago, many people joined in the West Godavari and East Godavari districts for a function. కృష్ణా జిల్లాలో కూడాను కృష్ణా పుష్కరాలు కూడాను మొన్ననే జరిగినాయి. In the Krishna district as well, ceremonies relating to the Krishna river were performed. పురుషులు అందులో చేసినటువంటి సేవలు చూసినటువంటి కన్నులకే అర్థం అవుతుంది కానీ మాట్లాడేటువంటి మూర్ఖులకు ఏమాత్రం కూడా అర్థం కాదు. The service rendered by the men and women in these ceremonies can be understood only by the eyes which have seen them, but not for people who talk from a distance. అక్కడ ఉండినటువంటి యొక్క ఆ అశుద్ధమును ఎన్ని విధములుగా కూడా సహించుకొని వారు ఊడ్చి పరిశుద్ధం చేసి పవిత్రమైనటువంటి రీతిగా ఎంత సేవలు చేశారు అనేటువంటిది కూడాను ఒక్క దీనికి దైవమే సాక్షి కానీ అనులు సాక్షి కాదు. The dirt and the dust which they cleaned up and the selfless service which they gave could be understood, and the witness was only God. Others cannot understand. స్వామి యొక్క పుట్టిన పండుగ వస్తుందని కొండంత ఆశతో కాచుకున్నటువంటి యొక్క అనేక సంస్థల వారు స్వామి యొక్క సేవకుల యొక్క సేవనే మాకు స్వామి సేవ అని భావించుకొని ధర్మవరం నందు, ఇంకా గుంతకల్లు నందు, ఇంకా కొన్ని కర్నూలు నందు, ఇంకా ఇక్కడ బాగేపల్లి యందు అనేక విధములుగా కూడా కాచుకొని ఎన్ని విధమైన సేవలు చేస్తున్నారు వచ్చి పోయేటువంటి ప్రయాణికులు.
Many members of the organizations regarding that service to the devotees of Swami is service to Swami, and that Swami's birthday is coming very close. Such people at Dharmavaram and at Anantapur and various places, they have been doing service to the devotees in the feeling. మానవ సేవే మాధవ సేవ అని రాజకీయాల్లో కేవలం ఉచ్చరిస్తుంటారే కానీ సత్యసాయి సమస్యలు ఏంది, ఇది ప్రత్యక్ష స్వరూపాన్ని ధరిస్తుంది. That service to man is service to God is only being uttered in political organizations, but in the Satya Sai organizations, service to man is service to God. స్వరూపులారా, ఎవరు వర్ణించినా లేక తిరస్కరించినా పొగడినా తెగడినా పొంగకు కుంగకు, నీవు నిజమైనటువంటి భావము చేత నీ సేవలు యందు నీవు పాల్గొని నీ జన్మను నీవు సార్థకం గావించుకొని నీ దైవత్వాన్ని నీవు అనుభవించుటకై మీరు ప్రతిజ్ఞ పట్టాలి. Whether you get praise or blame, without thinking or without being elated, you must regard your service as your duty and you must fructify your life by service. ముఖ్యముగా ఈ సమావేశంలో నిర్ణయించినటువంటి యొక్క నిర్ణయాలు కేవలము కాగితాల్లో చేర్చినంత మాత్రం ఉన్న ప్రయోజనం లేదు. There is no use putting the decisions which we have reached in this conference only on paper. కర్మ స్వరూపాన్ని ధరించాలి. They should be given a form of practice. ప్రతి ఒక్కరు కూడాను అనుభూతి లోపల మనం ఈ యొక్క ఆశయాలను నిరూపిస్తూ రావాలి. Everyone should establish these decisions in practice. కొందరు కొన్ని సమయమునందు మన నిబంధనలు ఉల్లంఘించిపోతుంటారు. Some people on some occasions they transgress. లేక మన యొక్క ఆశయాలు కానీ మన యొక్క కార్యక్రమాలు కానీ సక్రమంగా జరపలేని వారు ఉంటుంటారు. Also, some of them are unable to take the progress according to our ideals and our decisions. కొంతమంది మనం అధ్యక్షులుగా ఉంటుండి కూడాను సమావేశాల్లో పాల్గొనలేకపోతుంటారు. Some others, holding the position of an office bearer or president, are unable to take part in the program. ఇలాంటి వారు ఉండటం చేత మిగిలినటువంటి వారికి కూడా కొంత నిరుత్సాహం కూడా జరుగుతూ ఉంటుంది. Because there are such people, others also get disappointed sometimes. మనము ధనముతో కానీ లేక అధికారంతో కానీ పదవులతో కానీ మనకు అవసరం లేదు. We have no connection with wealth, authority or position. ప్రేమతో మనకు పని ఉంటుండాలి. Our work is with love. ప్రేమ చేతనే మనం సర్వులు కూడాను ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలి. It is with love that all of us should participate in these programs. ఈ ప్రేమకు మించినటువంటి బలము, ప్రేమకు మించినటువంటి ధనము, ప్రేమకు మించినటువంటి పదవి మరొకటి లేదు. There is no strength stronger than the strength of prema. There is no wealth higher than the wealth of prema. దివ్యాత్మ స్వరూపులారా, ముఖ్యంగా సత్యసాయి సంస్థలలో చేరినటువంటి సభ్యులందరూ కూడాను నిరహంకారులై జీవించాలి. Divyatma Swarupas, importantly, all those who join the Satya Sai organizations should live an humble life without నేను ego. స్టేట్ ప్రెసిడెంట్ కానీ లేక డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కానీ కమిటీ అధ్యక్షుడిని కానీ ఏమాత్రం కూడా నువ్వు గర్వాన్ని అక్కడ ప్రదర్శించకూడదు. One should not exhibit pride that he is the president of the state or that he is the president of the district. ఈ అహంకారం ఉండినంత వరకు కూడా నీవు అధికారి కానే కాదు. కనుక ఇలాంటి అహంకారం ఉండినటువంటి వారిని ఈ అధికారం నుంచి తప్పించడం మంచిది. Such of those who have such pride should be removed from that position of authority. నీవు కేవలం సేవకుడిగా నీవు తయారు కావాలి కానీ నాయకుడిగా నీవు తయారు కాకూడదు. You should make yourself into a servant and not a leader. కింకరుడైనటువంటి వాడే శంకరుడిగా మారగలడు. It's only one who is a kinkara can transform. కనుక మొట్టమొదట మనలో ఉండినటువంటి అహంకారాన్ని క్రమక్రమేణా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. Gradually the first thing to do is to remove the ego that is present in us. ఇంకా రెండవది అసూయ. The second one is jealousy. ఒకరి మంచిని చూచి లేక ఒకరి పేరు ప్రతిష్టలను చూచి మరొకరు కళ్ళు ఎర్ర చేసుకుంటుంటారు. Looking at the good of another person or looking at the reputation which another person gets, people feel jealous. ఈ అసూయ చెడ్డ రోగం. This jealousy is a great disease. ఈ రోగం వల్లనే మానవత్వాన్ని తాను కోల్పోతుంటాడు. One loses his human qualities by this disease. దివ్యమైన మానవత్వాన్ని దానవత్వంగా మార్చుకుంటాడు. The divine and sacred human nature is changed by him into a demoniac nature. కనుక ఈ అసూయ అనేటువంటి యొక్క రాక్షసుని మనలో ప్రవేశించకుండా చూసుకోవాలి. We should not allow this demon of jealousy to enter us. ఇంకా ఆడంబరము. Now comes the exhibitionism. వారేదో చక్కెర పొంగలు చేసి పెట్టారు భజనకు, నేను ఈ పొద్దు లడ్డు చెయ్యాలి అని ఆడంబరంగా పోకూడదు. This exhibitionism consists in feeling that one bhajan mandali has made laddus today and I should make an equal sweet. ఇంకా కొంతమంది ఏదో మరొక వ్యక్తి ఒక గొప్పగా ఆడంబరంగా చేస్తుంటే అంతకంటే ఇంక గొప్ప ఆడంబరంగా చేయాలని ధనమును వ్యయం చేస్తుంటాడు. In another instance,
one feels that an individual has spent so much money for this purpose and I should spend more. మన సంస్థలలో ధనమును వ్యయం చేసేటువంటి ఆడంబరాలకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు. In our organizations, the exhibitionism which involves expenditure of money should not find a place. మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్ అన్నాడు. Misuse of money is evil. ధనము లక్ష్మి స్వరూపము అన్నారు. Wealth is the form of Lakshmi. దానిని కూడా మనం దుర్వినియోగం చేస్తే మన లక్ష్యాన్ని దుర్వినియోగం చేసినటువంటి వారు అవుతాం. If we misuse Lakshmi, it means we are misusing our goal. అవసరమైనటువంటి యొక్క సమయం వచ్చినప్పుడు తప్పక నీవెంతైనా కూడా నీ జీవితాన్ని దారబోసి రక్షించు. When there is a need, you can spend any amount. అనవసరమైనటువంటి విషయాల్లో పేరు ప్రతిష్టల నిమిత్తమై ధనాన్ని మాత్రం వ్యయం చేయకూడదు. When there is no need, just for the sake of getting your name and reputation, you should not spend money. కనుక ఒక చిన్న మరొక విషయము. There is one other instance. చిన్న చిన్న విషయాలకు కూడాను, చిన్న చిన్న కార్యక్రమాలకు కూడాను డబ్బులు వసూలు చేస్తుంటారు. For small things and small programs, sometimes money is collected. ఎంతమందో శ్రీమంతులు ఉంటున్నారు. There are many wealthy people. ఎంతమందో శక్తి సామర్థ్యం కలిగారున్నారు. There are many able people. ఒకరిద్దరు చేసుకుంటే కూడాను, చేర్చుకుంటే కూడాను ఎంతైనా కూడా పని చేయవచ్చు. Even if one or two such people come together, any amount of work can be done. అనవసరంగా కూడా నువ్వు ఇంటింటికి పోయి భిక్షమెత్తేటువంటి యొక్క ఈ పనిలో మనం సంస్థలు ఏమాత్రం కూడా ప్రవేశించకూడదు. Our organization should not unnecessarily go from home to home asking for small amounts. ఒక చిన్న ఉదాహరణ మీకు చూడండి. Look at a small illustration. బ్రహ్మాండమైనటువంటి యొక్క సమావేశం జరుగుతున్నాయి పుట్టపర్తిలో. Congregation that is taking place in ప్రపంచ సమ్మేళనం జరుపుతూ ఉన్నాము ప్రశాంతి నిలయంలో. World Conference is taking place in Prasanthi Nilayam. ఇంత గొప్పగా జరుగుతుండదని తెలియనటువంటి వారంతా అబ్బో ఎంత డబ్బులు వసూలు చేశారో, ఎంత కమిటీలు పెట్టారో, ఎన్ని బుక్కులు కొట్టించారో, ఎంత రసీదులు ఇచ్చారో అని అనుకోవచ్చు. People who do not know may think, what a big conference, how much money has been collected, how many receipts have been given, they may think like that. ఒక్క నయా పైసా కూడా మేము డొనేషన్ వేయలేదు. We have not. ప్రేమపూర్వకమైనటువంటి ఈ సమావేశంలో డబ్బుతో అవసరమే లేదు. This conference, this congregation which is full of love has no need for money. శాశ్వతంగా ఉండినటువంటి యొక్క పూర్ణచంద్ర హాల్ ఉంటుండాలి. There is a Purnachandra auditorium which is a permanent. మైకులు మిగిలినటువంటి యొక్క ఇవి ఏర్పాటు చేయడానికి మా విద్యార్థులు ఉంటున్నారు. For arranging the microphones and so on, our మిగిలిన కార్యక్రమాలు జరపడానికి మా యొక్క టీచర్స్ ఇంక మిగిలినటువంటి యొక్క భక్తులంతా చేరినారు. For other programs, our teachers and other devotees. డబ్బుతో పనే లేదు. Where is the need for money for all this? డబ్బుతో పని లేకుండా జరుగుతున్నది కనుకనే ఈ మన సమావేశాలంతా కూడాను దిగ్విజయంగా జరుగుతున్నాయి. Because our conferences are so programmed that there is no need for money. ఇందులో డబ్బుతో ఏమైనా సంబంధ బాంధవ్యాన్ని కల్పించుకుంటే ఒకరు ఈస్ట్ ఒకరు వెస్ట్. If there is any అనేక విభాగములకు అయిపోతుంటాయి. If there is any connection with money in this conference, then one will be in the east, one will be in the west. So many divisions will appear. కనుకనే ఈ విధంగానే మై లైఫ్ ఈజ్ మై మెసేజ్. స్వామి ప్రశాంతి నిలయంలో ఏ విధంగా కార్యక్రమాలు జరుపుతుంటాడో అదే విధాన్ని మీరు అనుసరించాలి. In this manner, as I say that my life is my message, as Swami conducts the conferences in Prasanthi Nilayam, so you must conduct your program. మీ తిండి మీరు తింటున్నారు, మీ వసతుల్లో మీరు ఉంటున్నారు. ఎన్ని కష్టములకో, ఎన్ని నష్టములకో, ఎన్ని విధమైన బాధములకో గురి అయిపోయి సహనంతో మీరు ఈ యొక్క ఆనందాన్ని అనుభవిస్తున్నారు. You are taking your food, you are living in your residences, you are putting yourself to so much trouble and enjoying it. పనే లేదే. There is no need for money. కనుక ఇలాంటి విషయాన్ని చక్కగా మనం గుర్తించుకోవాలి. We must recognize, it is these things that we should recognize. కొన్ని రాష్ట్రాల లోపల చిన్న చిన్న కార్యక్రమాలకు కూడాను కొంత డబ్బులు వసూలు చేసుకునేటువంటి యొక్క తప్పు మార్గాన్ని అనుసరిస్తున్నారు. In some states, the wrong path of collecting money, even for small, trivial programs, is being adopted. ప్రేమ స్వరూపులారా, అధికారి అయినటువంటి వారు కొంతవరకు ఈ మార్గాన్ని అవలంబించినప్పటికీ మిగిలినటువంటి వారు ఈ బిచ్చమేసేటువంటి మార్గానికి మీరు ఏమాత్రమూ అంగీకరించకండి. Prema Swarupas, even if the leaders sometimes take to such a wrong path, let not the devotees take to this path of begging. ఇంకా కట్టకడపటి విషయం ఏమిటనగా ఈ సమావేశంలో మనము నూతనమైనటువంటి ఒక పద్ధతిని కూడా అవలంబించాలి. The last item which we should be explained to you is that in these conferences we should adopt a దేశంలో ఎంతో మంది దీనులు, దిక్కులేనటువంటి వారు, రోగులు, ఇంకా అనేక విధమైనటువంటి వెనుకబడినటువంటి వారు ఉంటున్నారు. ఒక్కొక్క కుటుంబము ఒక్కొక్క దీనుణ్ణి పోషించుకోవడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి. From the time of the conference,
each family to protect one poor man should be attempted. నిత్యము బజారు లోపల తిరిగి భిక్షమెత్తకుండా ఒక్కొక్క కుటుంబము ఒక్కొక్క భిక్షగానికి అన్నం పెట్టి వాడిని రక్షించడానికి ప్రయత్నం చేయాలి. Without permitting a poor needy man to roam about in the streets and beg, each family should try and protect and ప్రతి feed one. కుటుంబం కూడాను ప్రతి దినము కూడాను ఒక్కనికైనా కూడా మనం అన్నం పెట్టి ఆదరించడానికి ప్రయత్నం చేయాలి. Each family, every day, it should try and give relief to one person by giving him food. అన్నపూర్ణ స్వరూపాన్ని ధరించినటువంటి యొక్క మన భారతదేశమును అన్నమో రామచంద్ర అని అల్లాడుతున్నటువంటి వారికి ఒక్కడైనా ఆదరించే వాళ్ళు లేదంటే ఇది అన్నపూర్ణ క్షేత్రం అని ఎట్లా చెప్పాలి? This country of Bharat, which has been described as Annapurna, which can give food to any number of people, in that country, if people are crying... కనుక నేటి నుంచి మనం నూతనమైన పద్ధతి ఏమిటనగా ఒక్కటి, ప్రతి కుటుంబం కూడాను ఒక్కొక్క వ్యక్తి కాదు, ప్రతి కుటుంబం కూడాను మనం ఒక్కొక్క దినము ఒక్కొక్క దీనిని అన్నం పెట్టి ఆదరించేటువంటి యొక్క పవిత్రమైన మార్గాన్ని కొంతవరకు మనం అవలంబించాలి. The new path which we should adopt from today is to give at least to one individual, needy individual, food every day by each family. నిజమైన సాధన ఏమిటనగా అన్నదానము కన్నా అధిక దానం వేది. The true sadhana says that giving food to a hungry man is తల్లిదండ్రుల కన్నా దైవమేది. which God is there higher than the parents. కొంతమంది తల్లిదండ్రులు ఇంటిలో అనేక విధమైన బాధలు పెట్టు బయటకు పోయి అనేక రకమైనటువంటి యొక్క ప్రచారం చేస్తుంటారు. Some people give lot of trouble to their mother and father in the home and go outside and do different ఇల్లు propaganda. గెలిచి రచ్చ గెలుచు. Conquer the home and then conquer the wider నీ world. తల్లిదండ్రులను నీవు ముందు పోషించు, First protect your father and mother. వారిని నీవు పూజించు, Worship your father వారిని and mother. నీవు ప్రసన్నుని గావించుకో. You please them in the first instance. కనుకనే తల్లిదండ్రుల కన్నా దైవమేది, జగదీతపము కన్నా సత్యశీలం వేది. Where is the God which is higher than the father and mother? దయ కంటే ఎక్కువ ధర్మమేది. Where is the dharma which is on a higher pedestal than సుజన compassion? సంగతి కన్నా చూడ లాభం వేది. సుజన సంగతి కన్నా చూడ లాభం వేది. More than good company, what is there which is better and more profitable? క్రోధంబు కన్నా శత్రుత్వమేది. క్రోధంబు కన్నా శత్రుత్వమేది. Where is a greater enemy than anger? రుణము కంటేను నన్నకు రోగమేది. What is the disease which is worse than being indebted? ధరణి అపకీర్తి కంటేను మరణమేది. What is the death which is worse than losing reputation? సర్వదా కీర్తి కంటేను సంపదేది. What is the wealth which is higher than reputation? మరణ at all కంటే times? మించిన ఆదరణ ఏది? What is the thing which is higher and better than the thought of... కనుక ఈ అన్ని విధములైనటువంటి పవిత్రమైనటువంటి సూక్తులకు అన్నదానము కన్నా అధిక దానం వేది. Of అన్నం all, బ్రహ్మ. of all these statements, the most sacred one is that there is no gift higher than giving food to a needy man. కనుక దీనులై వచ్చి మన కడప దగ్గర నిలిచి అమ్మా అన్నము ఆకలవుతున్నాదంటే అతన్ని ఆదరించడానికి ప్రయత్నం చేసిన హృదయమే దయాద్ర హృదయం. When a poor and hungry man comes to your home and asks for food, that heart which gives food and shows ఇక్కడ compassion... ఇంకొక విషయాన్ని గమనించాలి. స్వామి ఈ విధంగా చెప్పారని కొత్త వింత పాత రోత. కొంతమంది ఆడవాళ్ళు తక్షణమే వెళ్లి బజార్లోనే అన్నం పంచుతూ కూర్చుంటారు. ఈ విధంగా చేసి బిచ్చగాళ్ళను అభివృద్ధి చేయదండి. There is one other thing which you should note here. Because Swami has said like this, some ladies will go into the bazaar and begin to distribute food. Don't promote beggars by doing that kind of thing. ఇది కేవలం ఉపకారమునకు బదులు అపకారం అవుతుంది. This will not result in good. This will result in harm. మనము ఎవరికి పెడుతున్నామో ఎవరిని పోషిస్తున్నామో రెండవ వ్యక్తికి తెలియకూడదు. Whom we are giving such food and whom we are protecting, a second person. ఇలాంటి ఆడంబరములు లేకోకుండా మన సమస్య యందు సోదరత్వాన్ని పవిత్రమైనటువంటి యొక్క దైవత్వాన్ని కూడా మనము ఆచరణ రూపమైన ప్రచార ప్రబోధంలో కల్పాలని నేను ఆశిస్తున్నాను. I am hoping that without the exhibitionism, the brotherhood in our organizations and the fatherhood of God should be promoted quietly. భజన బినా సుఖ శాంతి నహీ, హరి భజన బినా సుఖ శాంతి నహీ, హరి నామ బినా ఆనంద నహీ, హరి నామ బినా ఆనంద నహీ, ప్రేమ భక్తి బినా
उद्धार नहीं, गुरु सेवा बिना निर्वाण नहीं, हरि भजन बिना सुख शांति नहीं, जप ज्ञान बिना संयोग नहीं, जप ज्ञान बिना प्रभु दर्श बिना प्रज्ञान नहीं, दया धर्म बिना सत्कर्म नहीं, भगवान बिना कोई अपना नहीं, कायनात बिना परमात्मा नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं।